వార్తలు నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. అబద్ధ ప్రచారాలతో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో గద్దెనెక్కిందని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆరోపించారు. బుధవారం బెల్లంపల్లిలోని పలు కార్మిక వాడల్ని సందర్శించి సింగరేణి విద్యుత్తు సరఫరా నిలిపివేతపై కార్మికుల్ని అడిగి తెలుసుకున్నారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తారన్న ఆశతో ప్రజలు ఓట్లు వేసి గెలిపించాలని, కానీ ఆశల్ని ముఖ్యమంత్రి నీరుగారుస్తున్నారని ఎద్దేవా చేశారు. బెల్లంపల్లిలో గత ప్రభుత్వం సింగరేణి కార్మికులకి, కార్మికేతరులకి పట్టాలు అందించిందని గుర్తు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ గెలిపిస్తే కార్మిక వాడలో విద్యుత్ సరఫరాని నిలిపివేసిందన్నారు. కార్మికులకి కనీసం త్రాగునీరు కూడా కరువైందన్నారు. స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్ ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి పరిష్కరించాలన్నారు. ఎన్నికల సమయంలో బెల్లంపల్లిలో ఉంటానని బాండ్ పేపర్ రాసిచ్చి వీకెండ్ ఎమ్మెల్యేగా చుట్టపు చూపుగా నియోజకవర్గానికి వచ్చి వెళ్తున్నారని ఆరోపించారు. ప్రజలకి హామీలు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ప్రజా సమస్యల్ని పరిష్కరించే విధంగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ చొరవ చూపాలని అన్నారు. సమస్యలపై ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై ప్రభుత్వం కుట్రపూరితంగా కేసులు నమోదు చేస్తుందని ఆరోపించారు. ప్రభుత్వ అవినీతిపై ప్రశ్నించినందుకే మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు పెట్టి కుట్ర పన్నుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులపై కేసు పెట్టి భయపెట్టాలని చూసినా ప్రజా సమస్యలపై వెనకడుగు వేసే ప్రసక్తి లేదన్నారు. కక్షపూరితంగా కేసులు పెట్టి జైల్లో వేసిన సమస్యలపై పోరాటం ఆపేది లేదని మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య హెచ్చరించారు. సాధారణ ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మాకు కేసీఆర్ ప్రభుత్వం కంటే ఇంకా లాభం జరుగుతుంది. కేసీఆర్ గారు 2,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే 4,000 రూపాయలు ఇస్తాడని, ప్రతి మహిళకు 2,500 రూపాయలు వస్తాయని, కళ్యాణ లక్ష్మి అయితే 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం వస్తుందని, ఇంకా ఎన్నో మన రేవంత్ రెడ్డి గారు హామీలు ఇస్తే అవన్నీ నమ్మి ఇవాళ ప్రజలు ఓట్లేశారు. బెల్లంపల్లి పట్టణంలో గతంలో 50-60 సంవత్సరాల నుండి ఏదైతే నివాసం ఉన్నటువంటి రిటైర్డ్ కార్మికులు కావచ్చు, కార్మికేతరులు కావచ్చు, వీరందరూ కూడా 50-60 సంవత్సరాల నుంచి సింగరేణి క్వార్టర్స్ లో నివాసం ఉన్నటువంటి వాళ్లకు మరి కేసీఆర్ గారి ప్రభుత్వంలో వాళ్లకు పట్టాలు ఇవ్వడం జరిగింది. వాళ్లకు నీళ్లు అట్లాగే కరెంటును కూడా మరి సింగరేణి అధికారులతో మాట్లాడి వాళ్ళకి ఇప్పించడం జరిగింది. కానీ ఈ రోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకుంటే, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బెల్లంపల్లి ప్రజలందరూ కూడా ఇవాళ అధికారులు కరెంటు తీసేస్తామనడం, అట్లాగే నీళ్లు బంద్ చేస్తాం, కరెంటు ట్రాన్స్ఫార్మర్లు కూడా తీసుకుపోయే పరిస్థితి ఉన్నది. మరి వారు ఇచ్చినటువంటి హామీలు 2,500 రూపాయలు కావచ్చు, తులం బంగారం కావచ్చు, అట్లాగే మరి ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. రైతులకు 15,000 రూపాయలు రుణమాఫీ ఇస్తామని చెప్పి, మన రైతు బంధు ఇస్తామని చెప్పి, ఇలాంటి ఎన్నో అబద్ధాలు చెప్పినటువంటి సందర్భంలో ప్రజలు ఆశపడి ఇవాళ ఓట్లేస్తే ఇవాళ ప్రజలకు ఇవాళ జరిగేది ఏంటి అంటే కనీసము తాగడానికి మంచినీళ్లు కూడా కరువయ్యే పరిస్థితి ఉంది. మరి ఇవాళ కరెంటు కరువయ్యే పరిస్థితి ఉంది. ఈ విధంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు ఇబ్బంది పడుతున్న సందర్భం. మరి స్థానికమైనటువంటి మరి ఎమ్మెల్యే గారు మరి దీని మీద దృష్టి పెట్టి మరి ఎప్పుడు ఎన్నికలప్పుడు హామీ ఇవ్వడం జరిగింది, బాండ్ పేపర్ మీద రాసి ఇవ్వడం జరిగింది. నేను బెల్లంపల్లినే నా భార్య బిడ్డలతో నివాసం ఉండి మరి నేను ఇక్కడ ప్రజల సమస్యలు అన్నిటిని కూడా నేను తీరుస్తానని చెప్పేసి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజు జరుగుతున్నది ఏంటిది? మరి వారు ఇక్కడికి ఎప్పుడోసారి చుట్టం చూపుగా మరి వీకెండ్ ఎమ్మెల్యేగా 15 రోజులకు ఒకసారి వచ్చి ఏదో శంకుస్థాపనలు చేసి పోవడం తప్ప ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు పట్టించుకోవడం లేదు. అందుకోసమే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరి స్థానిక ఎమ్మెల్యే గారు సింగరేణి అధికారులతో మాట్లాడి మరి వెంబడే ఇప్పుడు ఏదైతే కరెంటు కట్ చేసినటువంటి ఇండ్లకు కరెంటు ఇప్పించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో ఏదైతే హామీ ఇచ్చిండో అవన్నిటిని కూడా నెరవేర్చడానికి ఇవాళ ఎమ్మెల్యే గారు చొరవ చూపాలని చెప్పేసి సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అంతేకాకుండా ఇవాళ ఎవరైతే ప్రశ్నిస్తారో, ఎవరైతే మాట్లాడతారో వారు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి, అమలు చేయాలని ఎవరైతే మాట్లాడుతున్నారో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పక్షాన వాళ్ళందరి మీద కేసులు పెట్టి జైల్లో పంపడానికి ఇవాళ రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్న విషయాన్ని ఇవాళ మనం చూస్తున్నాం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇవాళ ప్రశ్నించినందుకే వారి మీద లేనిపోని అపనిందలు పెట్టి వాళ్ళ జైలుకు పంపడానికి కుట్ర చేస్తున్నాడు. ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రజలకు ఇచ్చినటువంటి మాటను మీరు నిలబెట్టుకునేదాకా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేమందరం కూడా తప్పకుండా ప్రశ్నిస్తాం, కొట్లాడతాం. భయపడే ప్రసక్తి లేదు. నువ్వు ఎంత మందిని జైల్లో పెట్టినా ప్రజల పక్షాన కొట్లాడడానికి మేము తప్పకుండా ముందుకు పోతామనే విషయాన్ని సందర్భంగా నేను మనవేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. పవర్ కోసము గత 3 సంవత్సరాల నుంచి ప్రజలను కరెంటు తీసుకోమని ప్రభుత్వం చెప్తుంది. మాది బీఆర్ఎస్ పార్టీ కూడా చెప్పిండ్రు. కానీ ఇప్పుడు ఒక 1 మంత్ లోపల 3 నెలల టైం ఇచ్చింది.
కొంతమంది పవర్ తీసేసిండు, రామగుండం పవర్ ఉన్న వాళ్ళకి తీసేసి కట్ చేసిండు, మళ్ళీ తిరిగి రామగుండం పవర్ ఉన్న వాళ్ళకి తిరిగి పవర్ ఇచ్చిండు. ఇస్తే అందరినీ సమానంగా చూడాలి. ప్రభుత్వం గాని, పరిపాలించే నాయకులు గాని, ఇతర సిబ్బంది ఏదైనా గానీ అందరూ సమానంగా చూసుకోవాలి. ఈ ప్రజలలో గొడవ పెట్టించే సమస్యలు పుట్టిస్తుంది ప్రభుత్వమా, ప్రజల, యూనియన్ నాయకుల. కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వడం ఎంతవరకు సమంజసం అది అందరూ గమనించాలి. ప్రజలు గొడవలు పడితే బాధ్యులు ఎవరు? ప్రజలు గొడవ పడ్డారనుకో బాధ్యులు ఎవరైతారు? మళ్ళీ ప్రజా పరిపాలనలో మాజీ యూనియన్ల, ప్రజెంట్ యూనియన్ల అని ప్రజలు ఇబ్బంది పడతారు. ఇస్తే అందరికీ ఇవ్వండి. 2 కరెంట్లు కొంతమంది కట్ చేసి కొందరికి ఇవ్వడం అది ఎంతవరకు న్యాయం? ప్రజలు కూడా తర్వాత మళ్ళీ చట్టపరమైన సమస్యలు వస్తాయి కదా, దీనికి ఎవరు పూర్తి బాధ్యత వహించాలి అని ప్రజలు కోరుకుంటారు. అమ్మకానికి అరుదైన 2 తలల పాము పక్కా సమాచారంతో అటవీశాఖ అధికారులు మాటు వేసి దాడి చేసి నిందితులను పట్టుకున్నారు. అరుదైన 2 తలల పాముని విక్రయించేందుకు అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్న చెన్నూరు అటవీ శాఖ అధికారులు. నమ్మదగిన సమాచారం మేరకు మహారాష్ట్ర నుండి మంచిర్యాల వైపు తరలిస్తుండగా చెన్నూరు మండలంలోని చింతాపల్లి గ్రామ సమీపంలో దాడి చేసి పట్టుకున్న అటవీ శాఖ అధికారులు పామును తరలిస్తున్న 7 వ్యక్తుల పట్టిపేత, వారి వద్ద నుండి 7 సెల్ ఫోన్లు, 1 కారు, 1 ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ 2 తలల పాముని సురక్షితంగా అటవీ అధికారులు చెన్నూరు అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. పట్టుబడ్డ వారిలో 2 మహారాష్ట్రకి చెందిన వ్యక్తులు కాగా మరో 5 మంచిర్యాల జిల్లాకి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. పట్టుబడ్డ వారిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. చెన్నూరు FRO శివకుమార్ తెలిపారు. బహిరంగ మార్కెట్లో ఈ అరుదైన 2 తలల పాము విలువ లక్షల్లో ఉంటుందని తెలుస్తోంది. కొంచెం జరిగేసి వాళ్ళు అక్కడ నిలబడ్డారు, బ్యాగ్ నిలబడ్డారు. కూర్చోండి. ఏం చేసేస్తాం? వీడియో తీస్తాను. అది చాలా రోజులైంది రిలీజ్ చేశారు. ఫారెస్ట్లో రిలీజ్ చేయాలి. సొసైటీలో బాగా ఈ బిజినెస్ 2 తలకాయల పాములు లేకుండా అన్ని మూఢనమ్మకాలే అండి, ఏది కూడా ట్రూగా జీతాలు వేస్ట్ చేసుకున్నారు, అట్టే తిరుగుతుంది. ఎగ్జాక్ట్లీ, ఏది కూడా అవి వాస్తవాలు కాదు. అట్లా వాస్తవాలు అయ్యేది అనేది 0% నిజం. చింతలపల్లె శివారు లోపల హైవే పైన 7 వ్యక్తులను రెడ్ శాండ్ బోవా అంటే 2 తలల పాము తరలిస్తుండగా పట్టుకోవడం జరిగింది. విచారణ చేయడం ద్వారా మహారాష్ట్రకు సంబంధించిన 2 వ్యక్తులు మరియు మన తెలంగాణ అంటే చెన్నూరు ప్రాంతానికి సంబంధించిన 5 వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన 1 కారు, 1 బైక్ సీజ్ చేయడం జరిగింది. వాళ్ళ తీసుకొని దాంట్లో ఉన్న ఆ కారులో ఉన్న రెడ్ శాండ్ బోవా అంటే 2 తలల పామును
గుర్తించి వాళ్ళను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. వాళ్ళను వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారము వారిపైన దానికి సంబంధించిన ఏవైతే మనకు ఉంటాయో వాటిని ఇంక్లూడ్ చేయడం జరిగింది. వాటిని కోర్ట్ ఆఫ్ లా ప్రకారము వాళ్ళను కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇది 6th రోజు పట్టుకోవడం జరిగింది ఎర్లీ అవర్స్ లోపల. తర్వాత కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. చట్ట ప్రకారం ఎటువంటి ప్రొసీజర్ చేయాలో దాని ప్రకారం చేయడం జరిగింది. వాళ్ళని వాళ్ళ కోర్టుకి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. వెహికల్స్ ఒక కార్ అండ్ ఒక బైక్. సింగరేణి క్వార్టర్లకు ఉన్న కరెంటు తొలగింపు కుట్ర వెనుక ప్రభుత్వం ఎమ్మెల్యే గడ్డం వినోద్ను బదనం చేయడానికేనని మాజీ ఎంపీపీ తొంగల మల్లేష్ అన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ లో బుధవారం మీడియా సమావేశంలో మాజీ కౌన్సిలర్ పొట్ల సురేష్, కాంగ్రెస్ మైనార్టీ వెల్ఫేర్ సంఘం అధ్యక్షుడు అమానుల్లాతో కలిసి మాట్లాడుతూ ఆకస్మికంగా కరెంటు తొలగింపు కుట్రతో ఎమ్మెల్యే గడ్డం వినోద్ కి అప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తున్నారన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపేలా ఈ కుట్ర దాగిందన్నారు. సింగరేణి అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేసిన కార్మికులు, రిటైర్డ్ కార్మికుల సేవల్ని, ప్రగతిని యాజమాన్యం మర్చిపోవద్దన్నారు. సింగరేణి క్వార్టర్ల పట్టాల ప్రక్రియ పూర్తి కాలేదన్నారు. ఇదే క్రమంలో ఇంటి నెంబర్లు లేకపోవడంతో కరెంటు పొందలేకపోతున్నానన్నారు. అనివార్యంగా సింగరేణి సరఫరా చేస్తున్న విద్యుత్తుపైనే కార్మికులు, కార్మికేతరులు ఆధారపడుతున్నారన్నారు. ఈ విషయాన్ని విస్మరించి యాజమాన్యం ఆకస్మికంగా విద్యుత్తు సరఫరాని నిలిపివేయడంతో కార్మికులు, ప్రజలు చీకట్లో మగ్గుతున్నారన్నారు. దీని ప్రభావం మా ప్రభుత్వం ఎమ్మెల్యేపై కనిపించేలా చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి వైఖరిలని ఖండిస్తున్నామని తెలిపారు. బేషరతుగా సింగరేణి విద్యుత్తుని ప్రతి ఇంటికి పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కార్మికులకి అప్పగించిన క్వార్టర్లకి షరతులు లేకుండా ఇంటి నెంబర్లు ఇవ్వాలని రెవెన్యూ, మున్సిపల్ అధికారులను డిమాండ్ చేశారు. సింగరేణి ఈ ప్రాంతంలో బెల్లంపల్లి ప్రాంతంలో సింగరేణి ఉపయోగించిన కారణం సింగరేణికి ఎన్నో లాభాలు చేకూర్చిన ఇక్కడి ప్రజానికం, ఇక్కడి కార్మికులు ఏదైతే కష్టపడి సింగరేణి సంస్థను అభివృద్ధి పథకంలో తీసుకుపోయిందో ఈ రోజు సింగరేణి అది ఆలోచించి ప్రతి కార్మికుడికి ఇల్లు సొంతం చేస్తాము, ఎవరున్న కోటలో వాళ్ళకి ఇస్తామని హామీ ఇచ్చి ఒక్కంతకు వ్యవహారం జరిగినప్పటికీ వారికి పక్క వాళ్ళ సొంతం చేయడం జరగలేదు, మున్సిపాలిటీలా ఎక్కియడం జరగలేదు. దానికి తోడు ఈరోజు ఏదైతే సింగరేణి కార్మికులు ఇక్కడ రిటైర్డ్ అయిన కార్మికులు ఉన్నారో వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సుఖ సంతోషాలు ఇచ్చే ప్రాతిపదిక వ్యవహారం చేయాలి కానీ ఇక్కడ ఇల్లు ఇచ్చే హోమపదికి నడిపిస్తూ మరి ఆ ఇళ్లలో ఉన్న కరెంటుని తీసేసుడు ఇది భావ్యంగా లేదు. ఇక్కడ ఏదైతే గతంలో ఒకసారి కట్ చేసి మళ్ళీ పునరుద్ధరించడం చేయడం జరిగింది. ఈ రోజు ఒక కుట్ర పూర్తి విధానంగా ముందు ఏదైతే మున్సిపాలిటీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఆ మున్సిపాలిటీ ఎలక్షన్లలో మా పార్టీని కానీ మా ఎమ్మెల్యేని కానీ బదనాం చేయాలనే ఉద్దేశంతో ఈ చర్య జరుగుతుంది. ఆ చర్యను మేము తీవ్రంగా ఖండిస్తూ ఎవరికైతే ఇల్లు ఇస్తామని ఆలోచన సింగరేణి ఉన్నదో వాళ్ళ కరెంటు సౌకర్యం కూడా కలగజేయాలని కోరుతూ ఈరోజు కరెంటు సౌకర్యం కలగజేయకుంటే ఇప్పుడు అక్కడ చిమ్మ చీకట్లో ఉండి అందరూ సింగరేణి ఉద్యోగం చేసి వృద్ధులైన ఆ వృద్ధులను శ్రమ పెట్టుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి ఇది మళ్ళీ పునరుద్ధరించి మాకు సింగరేణి కార్మికులకు న్యాయం చేసే విధంగా తోడ్పడాలి. అదేవిధంగా ఈ అపవాదు గతంలో కట్ చేసి ఇచ్చిండు, ఇప్పుడు ఇది కట్ చేస్తే ప్రజాప్రతినిధులు ఎవరు పట్టించుకుంటలేదు, వాళ్ళకి ఒక అపవాదం వస్తుంది, ఇప్పుడున్న ప్రభుత్వానికి అపవాదం వస్తుంది. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాను. సింగరేణి యజమాన్యం అందరికీ ఇల్లిచ్చుడు సొంతం చేస్తే కాకుండా కరెంటు కూడా పునరుద్ధరించాలని కోరుతున్నాను. కమిషనర్ గారికి ఒక విన్నపి చేసేది ఏంటంటే కొందరి ముఠ ఒక ఏర్పాటయ్యి ఇక్కడ ఇంటి నంబర్లతో మున్సిపల్ ఇంటి నంబర్ మీద బేరం పెట్టుకొని ఆ తర్వాత కమిషనర్ గారు దక్షిణమే ఇక్కడ నచ్చిన అప్లికేషన్ ఇక బీదర్స్లకు న్యాయం చేయాలంటే కమిషనర్ గారు, టీపీఎస్ గారు వెళ్ళి ఆ యొక్క అప్లికేషన్ని ఖచ్చితంగా నంబర్ ఇవ్వాలి. కానీ కాకపోతే ఏంటంటే నంబర్కి ఇంత చెప్పి బేరం ఆడతారు. ఇటువంటి ఒక తోడు దొంగలని దక్షిణమే దీన్ని అరికట్టవలసి అవసరం ఉన్నది. బీదర్స్లకు న్యాయం చేయాలంటే ఖచ్చితంగా కమిషనర్ టీపీఎస్ గారు చొరవ తీసుకొని ఇక నిన్న జరిగినది వెంటనే జీఎం గారు దక్షిణం ఏంటంటే మా ఎమ్మెల్యే గారికి, ఎందుకంటే పవర్ ఇచ్చిన పవర్ని ఆ తర్వాత ఇవాళ ట్రాన్స్ఫర్ చేసడం చాలా తప్పు. జీఎం గారు ఎక్కడైనా మైలేజ్ ఏంటంటే ఎమ్మెల్యే గారికి ఎక్కడైనా చిన్న చూపు చూసి ఎక్కడైనా డ్యామేజ్ చేస్తాడు. దక్షిణమే ఏ ట్రాన్స్ఫర్ తీసుకొచ్చిందో ఆ ట్రాన్స్ఫర్ను దక్షిణమే తీసుకోపోయి తీయాలి. అది వాళ్ళకు ఇప్పటికీ 4-5 రోజులు ఇక్కడ పవర్ అయ్యాక దోమలతో పాములతో ఇక్కడ సతమతం అవుతారు. కాబట్టి ఇమ్మీడియట్లీ జీఎం గారు మీరు ఇవ్వకపోతే దక్షిణమే మీ
మీ జీఎం ఆఫీస్ ముందు దసరా వాడిగా ఇక్కడ మేము కార్యక్రమం పెట్టడం జరిగింది, ధర్నా కార్యక్రమం చేయబడుతుంటుంది. మీ మీద మీ సీఎండి గారికి మేము లేఖ రాసి లేకపోతే ఒకసారి మర్యాద కొద్దిగా మేము సీఎండి గారికి కలవడం జరుగుతుంది. ఉన్న ఇక్కడ కార్మికులు అంటే ఇక్కడ ఎందుకంటే ప్రతి మెడిసిన్స్ కానీ టాబ్లెట్స్ కానీ అక్కడ కరెంటు కానీ నీళ్ళు కానీ ఇవ్వాల్సిన బాధ్యత ఒక జనరల్ జీఎం గారికి ఉన్నదని చెప్పి గుర్తు చేస్తున్నాము. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బంగారు మైసమ్మ దేవాలయంలో గుర్తు తెలియని దొంగలు చోరీకి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలో గల కన్నాల జాతీయ రహదారి పక్కన ఉన్న బంగారు మైసమ్మ దేవాలయంలో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం ముందుగా సీసీ కెమెరా కేబుల్ కత్తిరించి తలుపులు పగలగొట్టి గుడిలోకి ప్రవేశించారు. బీరువా పగలగొట్టి అందులో ఉన్న 15 తులాల వెండి, 1/4 తులం బంగారం ముక్కు పుడకను ఎత్తుకెళ్లారు. సంఘటన సమాచారం తెలియగానే బెల్లంపల్లి రూరల్ సిఐ అఫ్జలుద్దీన్, తాళ్ల గురజాల ఎస్ఐ రమేష్ సంఘటన స్థలాన్ని సందర్శించారు. పోలీసులు జాగిలాలు క్లూస్ టీం రంగంలోకి దిగింది, తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడు 19లో మరి దీనికన్నా అదే ఇప్పుడు మేమైతే పేరు కట్ట చెప్తున్నాం, పిలిపిస్తా మొత్తం వెరిఫై చేస్తాం. అవును పంపించారు. మంచిర్యాల జిల్లా ముల్కల్ల గ్రామంలోని రాఫా చర్చిలో IPAMR పాస్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం 2025 క్యాలెండర్ను పాస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2025 నూతన సంవత్సరంలో ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని, అందరిపై జీసస్ దీవెనలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ పాస్టర్ మధుసూదన్, సెక్రటరీ పాస్టర్ శ్యాముల్, జాయింట్ సెక్రటరీ పాస్టర్ యేసుదాసు, వైస్ ప్రెసిడెంట్ సుధాకర్, అడ్వైజర్ ప్రసాద్, మెంబర్స్ ఐసయ్య, ప్రభుదాస్, జాన్ పాల్గొన్నారు. నేటి SLN న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SLN న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.